మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, సమూయేలు దహనబలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయడకై ఇశ్రాయేలు మీదికి వచ్చింది. కాబట్టి దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి స్థితిలో దేవుని ప్రజలు ఉండేవారుగా ఉన్నారు. ఒకటి దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనకు ప్రార్థన చేయాలా అనేటువంటి స్థితిలో దేవుని ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆదికాండంలో కూడా, ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయము 19వ వచనం, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వారికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎద్దకు వాటిని రప్పించను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగను. కాబట్టి ఇప్పుడు ఆదిలో మరి దేవుడు ఎవరైతే నిర్మించినాడో, ఆదాము అవ్వలను నిర్మించినాడో, మరి వారికి ఆ యొక్క ఏడేళ్ళలో దేవుణ్ణి ఆరాధించే అనుభవం, లేదంటే దేవునితో మాట్లాడేటువంటి అనుభవము, దేవునితో సహవాసము చేసేటువంటి అనుభవం వాళ్ళకు ఉంది. కాబట్టి దేవునితో వాళ్ళు ఉన్నప్పుడు మరి ఇక్కడ నరుల నుంచి ఇక్కడ రాయబడి ఉంది చూడండి, 20వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రకటనకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకొని వచ్చెను. కాబట్టి ఆదాము కొరకు స్త్రీని ప్రభు నిర్మించినాడు. ఏదైనా సహవాసం కొరకు, దేవుడితో సహవాసం కొరకు దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమున నరుని సృజించిన వాడుగా ఉన్నాడు. మరి వీరిద్దరి మధ్యలోకి ఎవరు వచ్చినారు? ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉన్నది. అది ఆ స్త్రీతో ఇది నిజమా అని చెప్పింది. కాబట్టి ఆ సర్పము స్త్రీతో ఏం చెప్పింది? 4వ వచనంలో, అందుకు సర్పము మీరు చావనే చావదు. దేవుడు ఏమన్నాడు? ఈ తోటలో ఉన్నటువంటి ఫల వృక్షాలన్నీ కూడా తినవచ్చు, కానీ మంచి చెడ్డలు తెలియజేసే ఈ యొక్క ఫల వృక్షాలను మీరు తినకూడదు అని చెప్పాడు. మరి సర్పం ఏం చేసింది? ఆదాముతోటి అవ్వతోటి ఇవి తినండి అని చెప్పింది. అందుకు సర్పము మీరు చావనే చావరు అని చెప్పింది. దేవుడేమో మీరు చావకుండినట్లు అని రాయబడింది 3వ వచనం. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలము దాని గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పాను. కాబట్టి దేవుడు ఏమన్నాడు? మీరు ముట్టకూడదు, మీరు తినకూడదు. మరి సాతాను ఏం చెప్పింది? మీరు వాటిని ముట్టొచ్చు, వాటిని తినొచ్చు. కాబట్టి ఆదిలోనే మరి కుయుక్తిగా ఉన్నటువంటి సాతాను అబద్ధంతో ఏం చేయాలనుకున్నాడు? నిర్మితం చేయబడినటువంటి మనుషులను మోసం చేయాలనుకున్నాడు. అయితే మోసం చేసినాడు. వాడు మోసం చేసి వారిని ఏం చేస్తున్నాడు? పాపానికి తీసుకొని పోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. కాబట్టి
ఇప్పుడు సహవాసం చేయాల్సినటువంటి మనుషులు, మరి ఏదేను తోపులో దేవునితో ఎల్లకాలం ఉండాల్సినటువంటి మనుషులు, వారిని మరి సాతాను మోసం చేసింది. మోసం చేసి వారిని ఏం చేసింది? ఏదేను తోట నుంచి ఉండగొట్టింది. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కిన కెరూబులను జీవవృక్షములకు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. కాబట్టి సాతాను మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనిషిని మోసం చేసింది. కుయుక్తి ద్వారా మానవుడు దేవుని మాటను మీరాడు. దాన్ని బట్టి పాపం వచ్చింది. పాపం వచ్చి ఆ పాపము లోకంలో అందరికీ కూడా వచ్చింది. కాబట్టి ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది. పాపం బట్టి మరణం వచ్చింది. తర్వాత మనుషులందరూ కూడా ఏం చేసినారంట? పాపం చేసినారు. కాబట్టి మరణము అందరికీ సంప్రాప్తమైంది. కాబట్టి అందరికీ మరణం వచ్చేసింది. ఏ మానవుడు కూడా నీతిమంతుడుగా ఈ లోకంలో జన్మించట్లేదు. ప్రతి మానవుడు కూడా పాపంతోనే జన్మిస్తున్నాడు. రాయబడినటువంటి మాట కీర్తనకారుడు 51వ కీర్తన 5వ వచనం. కీర్తనలో 51వ కీర్తన 5వ వచనం. 51వ కీర్తన 5వ వచనం. నేను పాపంలో పుట్టినవాడు. కాబట్టి దావీదు మహారాజు అంటున్నాడు, నేను పాపంలో పుట్టినాను అని అంటున్నాడు. కాబట్టి ఆదిలోనే పాపము మనుషుల్లోకి వచ్చేసింది. మనుషులు పాపం చేసిన దాన్ని బట్టి మరణం వచ్చేసింది. కాబట్టి పాపంలోనే పుడుతూ వచ్చినాం. మనం అందరం పాపంలోనే పుడుతూ వచ్చినాం. అంటే జన్మతః మనం ఏంటిదంట? పాపులం. అయితే ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనకును మధ్య దాన్ని నిలిపి ఎంతవరకు యెహోవా మనకి ఏం చేసినాడంట? సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అనే పేరు పెట్టండి. కాబట్టి అది సహాయపు రాయి. ఈ సహాయపు రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ సమూయేలు గారు 10వ వచనంలో దానబలి అర్పించగా శత్రువు వచ్చేసినాడు. మొదటిగా శత్రువు మానవుని మోసం చేసినాడు. మళ్ళా మానవుడు మోసపోకుండా ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సహాయపు రాయిగా లోకానికి వచ్చినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎబెనేజర్గా వచ్చినాడు. కాబట్టి ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన మనకు ఏ విధంగా సహాయం చేసినాడు? చెరలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి ఆయన సహాయకుగా మాకు చెందబడినాడు. నిర్గమకాండము 14వ అధ్యాయానికి పూర్వము ఇశ్రాయేలు అందరూ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, చెరలో ఉన్నారు. వారిని విడిపించడానికి దేవుడు మోషే గారిని పంపించి అక్కడ 10 సూచక్రియలు చేసినాడు. 10 సూచక్రియలు చేసి వారిని ఐగుప్తు చెరలో నుండి విడిపించినాడు. ఐగుప్తు చెరలో నుండి విడిపించి మరి ఎర్ర సముద్రం గుండా వారిని తీసుకొని పోయినాడు. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పాను. వెంట చూస్తే ఐగుప్తులో ఇశ్రాయేలు తరుముతున్నారు. మన మోషే గారు ఏం చెప్తున్నాడు? దేవుడు మన పక్షాన్ని ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ప్రభు మన పక్షాన సహాయపు రాయిగా ఉంటాడు.
ప్రభు మనకు సహాయం చేస్తాడు. 21వ వచనంలో మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాడు. కాబట్టి దాన్ని ఆరిన నేలగా చేసినాడు. 22వ వచనంలో నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయారు. కాబట్టి ఎర్ర సముద్రంలో పాయలు చేసినాడు. సముద్రంలో ఇశ్రాయేలు మునిగి చనిపోకుండా సహాయంగా ప్రభు వారికి ఉన్నాడు. అయితే ఫరో సైన్యం వచ్చింది, అదే సముద్రంలో మునిగిపోయినాడు. దేవుడు ఇశ్రాయేలుకు సహాయం చేస్తూ వచ్చినాడు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 18వ వచనం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 18వ వచనం. వారు హోమేలతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ హోమేలుగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనములకు సరిగా కూర్చుకొని ఉండేది. దేవుడు అరణ్యంలో ప్రజలు పోషించినాడు. పనులకు మన దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని ప్రజలకు దయచేసినాడు. వారికి మనాన్ని పెట్టినాడు. దేవదూతలు తినే ఆహారంతో వారిని పోషించినాడు. వారిని సమృద్ధిలోకి తీసుకొని వచ్చినాడు. పగటి కాలంలో ఎండదెబ్బ నుంచి వారిని కాపాడినాడు. రాత్రి కాలంలో వెన్నదెబ్బ నుంచి కాపాడినాడు. అంతేకాదు మృగం నుంచి, తర్వాత అరణ్యంలో ఉన్నటువంటి జంతువుల నుంచి వారిని కాపాడుతూ వస్తున్నాడు. అంతేకాదు నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీరు బయలుదేరు. కాబట్టి బండను కొట్టినప్పుడు దాని నుంచి నీరు బయలుదేరినాయి. వారి యొక్క దప్పికను తీర్చినాడు. ఆ యొక్క అరణ్యంలో ఎండిపోయినటువంటి ఎడారిలో వారు చనిపోకుండా బండ నుంచి నీరు తీసుకొని వస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప సహాయంగా దేవుడు వారితో ఉంటున్నాడు. ఆదిలో ఆదామవ్వ మరి యొక్క సాతానీయుల సహవాసమును బట్టి వాళ్ళకు పాపము చేసింది. తినకూడదనేటువంటి పండు తిన్నారు. పాపము ప్రవేశించింది. జీవం గల ప్రతిదానికి ఆదాం ఏదైతే పేరు పెట్టినాడో అది ఇప్పటి వరకు కూడా ఉంది. అంత గొప్ప ధన్యతను వదిలిపెట్టుకున్నారు. సాతాను యొక్క అబద్ధమును బట్టి వారు ఏదేలో నుంచి బయటికి రావాల్సి వచ్చింది. దాన్ని బట్టి పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏమని చెప్తున్నాడు? నేను పాపంలో పుట్టినానని చెప్తున్నాడు. దావీదే చెప్తున్నాడు, నేను పాపంలో పుట్టినాను. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారము అందరం పాపులమే. అందరికి ఏమొచ్చిందంటే మరణమే శరణం అయిపోయింది. అలాంటి పరిస్థితి. ఇప్పుడు మరణమే శరణమైనటువంటి వారు ఎక్కడికి వెళ్తారంటే నిత్య నరకానికి వెళ్తారు. చూస్తే ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలు ఉన్నారు. ఐగుప్తు బానిసత్వంలోని ప్రభు వారిని బయటికి తీసుకురావడానికి సహాయం రాయిగా ఆయన ఉన్నాడు. సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఎర్ర సముద్రం వచ్చింది, మరణమే శరణము. ఆ ఎర్ర సముద్రంలో మునిగి చనిపోవాలా. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? తూర్పు గాలిని పంపినాడు. ఆ యొక్క 6 నీళ్లుగా ఆయన సముద్రాన్ని చేసినాడు. దాని నుంచి ప్రజలు ఏం చేసినాడు? నడిపించినాడు. ఇక ముందు వెళ్తే అరణ్యం ఎండిపోయినటువంటి ఎడారి, జంతువుల ద్వారా చనిపోయేటువంటి పరిస్థితి. రాత్రి కాలంలో ఏ తోడు నుంచి ఏం చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ప్రభు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడు? కాపాడుతూ వస్తున్నాడు. వారికి ఆహారమైనప్పుడు కావలసినప్పుడు దేవుడు ఆకాశం నుండి పరలోకం నుండి మన్నాను కురిపించినాడు. వారికి దాహమైనప్పుడు బండను కొట్టగా దాని నుంచి ఏమిచ్చినాడు? దేవుడు నీటి ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. వారిని సేద తీస్తూ వచ్చినాడు. వారిని కాపాడుతూ వస్తున్నాడు. వారికి సహాయం చేస్తూ వచ్చినాడు.
అయితే దేవుడు శరీరంగానే సహాయం చేసేవాడా? ఆత్మ విషయం ఏంటిది? ఆ యొక్క ఆదిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది? ఆ యొక్క అవ్వ నుంచి వచ్చినటువంటి పరిస్థితి, ఆదాము నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఏంటిది? ఆ పాపం నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఏంటిది? మరణించిపోయి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మనము మరణించకుండా ఉండడానికి వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ ఆదాముగా సహాయకురాయిగా మళ్ళా వచ్చినాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయన. కాబట్టి కడపటి ఆదాము ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవింపజేయు ఆత్మ ఆయన. కాబట్టి ఆయన జీవింపజేయు ఆత్మ, మరణంలో ఉన్నటువంటి మానవుని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అందుకోసమే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది, నాకేమన్నా ఉపదేశం మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం విషయమై మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన విషయమై మనము గావించబడాలి. మన పాపం బట్టి మనకు వచ్చినటువంటి జీతము మరణము. కాబట్టి మన మరణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మీద బదిలీ చేసుకున్నాడు. లేఖనముల ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం ఏం చేయబడినాడంట? మృతి పొందినాడు. తర్వాత సమాధి చేయబడినాడు. కాబట్టి మన పాపముల విషయమై ఆయన మృతి పొందినాడు. ఆయన శాపగ్రాహి అయినాడు. మన పాపములు ఆయన మీద బదిలీ చేయబడినాయి. తర్వాత ఆయన సమాధి చేయబడినాడు. ఆయన సమాధి అనుభవం ద్వారా మన పాపములు కూడా అన్ని కూడా పాపి పెట్టబడినాయి. తర్వాత లేఖనముల ప్రకారం ఆయన పునరుద్ధరణైనాడు, తిరిగి లేచినాడు. కాబట్టి ఆయన తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి నీవు నేను ఏం చేస్తున్నాము? జీవింపజేయు ఆత్మ ఆయన. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయన. కాబట్టి చచ్చిపోయినటువంటి మనల్ని దేవుడు ఏం చేసినాడు? జీవింపజేసినాడు. ఆయన సిలువను బట్టి, ఆయన సమాధి చేయడాన్ని బట్టి, ఆయన తిరిగి లేచినటువంటి బట్టి మరణానికి పాత్రమైనటువంటి మనల్ని జీవింపజేస్తున్నాడు. అంతేకాదు ఆయన ఎబినేజర్గా ఉంటున్నాడు. చూడండి, ఆయన మన జీవితంలో ఏ విధంగా ఎబినేజర్గా ఉంటున్నాడు. దానికన్నా పూర్వము మన జీవితంలో స్వతంత్రత వచ్చింది. అది ఎలా వచ్చింది చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 36. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజంగా స్వతంత్రులైంది. కాబట్టి ఒకనాడు పాపానికి అమ్మబడిన కుమారుని యొక్క పునరుద్ధానాన్ని బట్టి, కుమారుడు తిరిగి లేచిన దాన్ని బట్టి కుమారుడు మనల్ని ఏం చేస్తున్నాడు? స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఇంకా సాతాను చెరలో మనము లేము. రెండవది కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. కాబట్టి ఎక్కడున్నామంట? అంధకార సంబంధంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, చెరలో ఉన్నాం. అయితే ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆ చెరలో నుండి విడిపించినాడు, విమోచించినాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా
చేసినాడు. మూడో విషయము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 10 verse 10. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితిని. కాబట్టి ప్రభు మనకు మూడవదిగా సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇచ్చినాడు. కాబట్టి మూడు విషయాలు. మొదటి విషయము కుమారుని ద్వారా విమోచన దొరికింది, స్వతంత్రులమైన. రెండవది చీకటి అంధకారంలో నుండి విడుదల వచ్చింది క్రీస్తు యొక్క శిలువను బట్టి. మూడవది మనకి ఏం దొరికిందంట? సమృద్ధి అయిన జీవం వచ్చింది. కాబట్టి నశించిపోయేటువంటి మనకు సమృద్ధి అయినటువంటి జీవం వచ్చింది. అందుకోసం రాయబడింది లూకా గాస్పెల్ చాప్టర్ 19 verse 10. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దాన్ని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినాడు. కాబట్టి నశించిపోతున్న మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడు? రక్షించినాడు. అంటే మరణానికి పోయే మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడు? క్రీస్తు యేసు ప్రభుని ఈ లోకానికి పంపినాడు. కాబట్టి ప్రభు మనకు ఎబినేజర్ ఎలా అయినాడంటే, మన జీవితంలో మన పాపం బట్టి నిత్య నాశనానికి మనం పాత్రలం. కాబట్టి పాతాళంలోకి వెళ్ళాలి. ఉండే మన చిరు నివాసము, మానవుడి యొక్క నివాసము 2 చోట్ల ఉంటుంది. ఉంటే చనిపోయిన తర్వాత ఉంటే పాతాళంలోనైనా ఉంటుంది, ఉంటే పరలోకంలోనైనా ఉంటుంది. కాబట్టి పాపం చేసినాం కదా, మొదటి ఆదాము పాపం చేసినాడు కదా, ఆ పాపం మనలోకి వచ్చింది కదా, ఆ మనలోకి వచ్చింది కదా. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలా? పాతాళంలోకే వెళ్ళాలి. అయితే పాతాళంలో నుండి మనల్ని విడిపించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినాడు. అంటే ఆయన సహాయంగా వచ్చినాడు, ఆయన ఎబినేజర్గా వచ్చినాడు. అంతేనా కాదు? ఇప్పుడు మనము మన పాపం బట్టి ఎక్కడ ఉండాలా? పాతాళంలో ఉండాలి. ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ పాతాళం నుండి విడిపించడానికి సహాయంగా ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి వచ్చినాడు, మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపించినాడు. అది మొదటి. రెండవది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు తనతో సహానుభవం లేనివాడు కాడు గాని, సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను. ఆయన పాపం లేనివాడుగా ఉన్నాను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరదు. రెండవది, ఇక్కడ ప్రధాన యాజకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనకేం కావాలా? మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము చేరుదము. కాబట్టి ప్రభువుకు మన యొక్క బలహీనతలు తెలుసు, ప్రభువుకు మన యొక్క లోటుపాట్లు తెలుసు. 15వ వచనంలో 16వ వచనంలో మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపనందునట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరదు. చూడండి, అనేక మంది లోకంలో వాళ్ళ జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళినారు. క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి బలహీనలతో కూడా జీవితాన్ని ముందుకు కొనసాగించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. రక్షింపబడినను అనేకమైనటువంటి బలహీనతలు వెంటాడుచున్నను ప్రభు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చినాడు? తన కృపాసనం దగ్గరికి తీసుకొని వచ్చినాడు.
తనను ప్రార్థించడానికి, తనను ఆరాధించడానికి, తనని గణపరచడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రభు మళ్ళా మనల్ని తన కృపాసనం దగ్గరికి తీసుకుని వచ్చినాడు. తన బలిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చినాడు. అంతేనా కాదా? ఎన్ని బలహీనతలుంటే మన యొక్క తొందరపాటును బట్టి మనము ఆ యొక్క మన తొందరపాటును బట్టి, మన పాపం బట్టి బహుశా కృపాసనం దగ్గరికి చేయడానికి అర్హత లేదేమో. ఆయనను ప్రభు మనల్ని ప్రేమించి మరి యొక్క అవకాశం ఇచ్చి తన మందిరానికి మనల్ని ఏం చేస్తున్నాడు? తీసుకుని వచ్చినాడు. అది గొప్ప భాగ్యం. మొదటి విషయం చూస్తే మనము ఇక్కడ పాతాళం వెళ్ళాలి. పాతాళం వెళ్ళేటువంటి మనల్ని ఎబినేజర్గా సహాయకులు ఆయన ఉండి పాతాళంలో నుండి మనల్ని ఏం చేసినాడు? నిత్యరాజ్యంలోకి తీసుకుని వచ్చినాడు. అంటే ప్రభు యొక్క శిలువ ప్రయోజనాన్ని బట్టి మనము చేసినటువంటి పాపాలను బట్టి ఆయన మరణించినాడు. ఆయన మరణించి ఆయన పునరుద్ధారణై మనకు నిత్య జీవం ఇచ్చినాడు. సమృద్ధి అయినటువంటి జీవం ఇచ్చినాడు. ఇచ్చి నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించి మనకు సహాయకులుగా ఉన్నాడు. రెండవది, రక్షింపబడిన తర్వాత మన బలహీనతను బట్టి మళ్ళా ప్రభు యొక్క మందిరంలో చేరడానికి యోగ్యులము కాదు. అయితే రక్షణను బట్టి, తన పునరుద్ధార శక్తిని బట్టి మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడు? అర్థం చేసుకున్నాడు. ప్రభు మనల్ని ఏం చేసుకున్నాడు? అర్థం చేసుకున్నాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరదు. కాబట్టి ప్రభు మళ్ళా తన యొక్క మందిరానికి తీసుకొని వచ్చినాడు. నీ బలహీనతలు ఎన్నున్నాయని క్షమించి ప్రభు మళ్ళా తన కృపాసనం దగ్గరికి తీసుకొని వచ్చినాడు. మళ్ళా తన యొక్క ప్రత్యక్ష గుణాల యొక్క అనుభవంలోకి తీసుకుని వచ్చినాడు. ప్రభుని యొక్క అర్పణలు అర్పించడానికి ప్రభు మళ్ళానే తీసుకుని వచ్చినాడు. ప్రభు బలిలో చేయడానికి ప్రభుని తీసుకుని వచ్చినాడు. ప్రభు మందిరంలో ప్రార్థించుటకు, ఆరాధించుటకు ప్రభుని ఏం చేస్తున్నాడు? తీసుకుని వచ్చినాడు. అది సహాయం. ఇక నేను ప్రభు మందిరంలో నిలబడటకు యోగ్యుని కాదనుకునేటువంటి పరిస్థితిలో కూడా ప్రభు ధైర్యాన్ని ఇచ్చి ప్రభు మందిరానికి తీసుకుని వచ్చినాడు. కృపాసనం దగ్గరికి తీసుకుని వచ్చినాడు. అది ప్రభు మన జీవితంలో చేసిన గొప్ప సహాయం. అంటే అందరు ఇలాంటి సహాయం చేయలేటువంటి పరిస్థితుల్లో ఉంటారు, కానీ ప్రభు సహాయకుడు. మూడో విషయాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 28 verse 20. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలని వారు బోధించారు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. నేనున్నాను మీతోటి. మూడవది, తీసుకురావడమే కాదు, ప్రభు చెప్తున్నటువంటి మాట, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఐఎమ్ విత్ యూ. ఎందుకు భయపడుతున్నావు? రక్షించడమే కాదు, పాతాళంలో నుండి విడిపించడమే కాదు, మరణమే శరమైనటువంటి వారిని విడిపించడమే కాదు, బలహీనతలో సహాయం చేసి ప్రభు మందిరానికి తీసుకుని రావడమే కాదు, ప్రభు మందిరంలో ఆరాధించడమే కాదు. ఆయన చెప్తున్న మాట, ఇదిగో రక్షించబడిన నాటి నుంచి యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను, మీకు సహాయం చేస్తాను, మీకు తోడుగా ఉంటాను, మీకు ప్రక్కన ఉంటాను అనేటువంటి మాట
ఎబినేజర్ గా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నాడు. 4వ విషయం యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 26 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయండి. కాబట్టి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? సమస్తాన్ని బోధిస్తున్నాడు. కాబట్టి 4వది ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినాడు. ఎప్పుడైతే రక్షణ మార్గం పాప క్షమాపణ అనుభవం ఉందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఏమైనాడు? వసించినాడు. ఇప్పుడు 26వ వచనం. నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎబినేజర్ గా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవునిగా మనలో పనిచేస్తున్నాడు. సమస్తాన్ని కూడా బోధిస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు, మార్గదర్శకంగా నడిపిస్తున్నాడు. ఇది తప్పు, ఇది పాపము, దీని జోలికి వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. మనకు ఎబినేజర్ గా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? నడిపించబడుతున్నాం. కాబట్టి దావీదు నీతిమంతుడే, తన జీవితంలో వెచ్చవాళ్ళకి పాపం చేస్తున్నాడు. అయితే మన జీవితంలో ఎన్నోసార్లు పాపం చేయడానికి ప్రోత్సహింపబడవచ్చు. రక్షింపబడిన నీవు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ పాపమయ్యా దీని జోలికి వెళ్ళొద్దు. ఇక వెళ్తే నీ జీవితము నిత్య నాశనానికి వెళ్తుంది. ఇంకా నువ్వు ఆ యొక్క స్వభావంలోకి వెళ్ళొద్దు, దాని దగ్గరికి వెళ్ళొద్దు అని నిన్ను ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ ఎబినేజర్గా సహాయం చేస్తూ నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 26వ వచనంలో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో నేరుగా ఏదైతే మాటలు పంచుకున్నాడో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తుంది? బయలుపరుస్తుంది. దాన్ని బట్టి మనము సజీవంగా ఉన్నాం, దాన్ని బట్టి మనము జీవంలో ఉన్నాం, దాన్ని బట్టి మనము సిగ్గులేని ముఖంతో ప్రభువును కృపాసనం దగ్గరికి వచ్చి ఆరాధించగలిగేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి 4వది ప్రభు ఎబినేజర్ గా సహాయముగా పరిశుద్ధాత్మ దేవునిగా మన హృదయంలో ఉండి మన యొక్క మనస్సుకు మన యొక్క హృదయానికి కావలిగా ఉంటూ మనల్ని నడిపిస్తూ మనల్ని ప్రోత్సాహపరుస్తూ మనల్ని నిత్య జీవంలోకి తీసుకొని పోతున్నాడు. 5వ విషయం, చివరి విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. 6వ వచనం చదవండి. 5వ వచనం ఆఖరి భాగం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. ప్రభు చెప్తున్నటువంటి మాట నాట్ సింపుల్ సాల్వేషన్. రక్షింపబడిన తర్వాత రక్షించినాడు, వదిలిపెట్టలేదు ప్రభు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. 6వ వచనం. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు. ప్రభు నాకు ఎవరంట? సహాయకుడు, నా ఎబినేజర్. నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ప్రభు నాకు సహాయకుడు. కాబట్టి నా జీవితంలో ప్రభు చేసినటువంటి కార్యములు, ప్రభు నన్ను ఎబినేజర్గా నడిపిస్తున్నటువంటి పరిస్థితులు ఇవి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో
ప్రభువును మనం ఆరాధించే వారిగా ఉంటాం. ఏదేలో ప్రభు ఒక స్నేహితుడిగా ఉండాలని ప్రభు భావించినాడు. ఆదాముతోటి ఒక స్నేహితుడిగా ఉండాలని ప్రభు భావించినాడు. అయితే సాతాను అక్కడ ప్రవేశించి మరణాన్ని తీసుకొని వచ్చింది. సాతాను అక్కడ ప్రవేశించి లోకమంతలో పాపంలోకి ప్రవేశింపజేయడానికి కారకుడైనాడు. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సహవాసం నుంచి దూరమైపోతూ వచ్చినారు. కాబట్టి దావీదు అన్నాడు, నేను పాపంలో పుట్టినవాడను, తర్వాత నా తల్లి పాపంలోనే నన్ను గర్భంగా ధరించాను. ఇది మానవుని యొక్క పరిస్థితి. ఈ మానవుని యొక్క పరిస్థితిని తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. అందుకోసమే ఒక మాట రాయబడింది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనంలో, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను. కాబట్టి ఇప్పుడు పాతదంతా కూడా, ప్రాచీనమైనదంతా కూడా పాపపు స్థితి, అది మరణము. కాబట్టి ఇప్పుడు నూతనమైనదిగా చేస్తున్నాడు. ఎలా నూతనమైనదిగా చేస్తున్నాడు? రెండో ఆదాముగా ఈ లోకానికి వచ్చినాడు, మనిషినిగా ఈ లోకానికి వచ్చినాడు. మనకున్నటువంటి శోధనలన్నీ కూడా భరిస్తూ వచ్చినాడు, పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చినాడు. చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణము గావించబడినాడు. మనం చేసినటువంటి తప్పులను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించిన దేవుడుగా ఉన్నాడు. విడిపించడమే కాదు, సహాయకుగా నడిపించినాడు. ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది, మరణించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆళ్ళ నీళ్ళగా వాళ్ళని నడిపించినాడు, ఆళ్ళ నీళ్ళ మీద వారిని నడిపించినాడు. అరణ్యంలో మరణించాలా, అయితే అరణ్యంలో మనాన్ని పంపించినాడు. లేదంటే దాహం లేకుండా మరణించాలా, మన నుంచి నీళ్ళని పంపించినాడు. సహాయకుడిగా వారికి ఉన్నాడు. మన జీవితంలో కూడా మన యొక్క ఆత్మీయ స్థితిలో మరి మానవుడి యొక్క పాపం స్థితిని బట్టి మనకు కూడా మరణమే శరణం. అయితే పాతాళానికి వెళ్ళాలి. పాతాళం నుండి మనం ఏం చేసినాడు? ప్రభు వెలిగి రక్షించినాడు. నశించిపోతుందని వెలిగి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. నశించిపోయిన వారము, మన పాపం బట్టి పాతాళమే శరణము. అయితే సహాయకుడిగా వచ్చినాడు. తన చేతిని చాపి పాతాళం నుంచి మనల్ని విముక్తిలోకి తీసుకుని వచ్చి తన శిలువ మీద మరణాన్ని పొంది నిత్యరాజ్యం, పరలోక రాజ్యం మనకు ఇచ్చినాడు. శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఇచ్చినాడు. అంతేకాదు ప్రభు మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. పాపం యొక్క దాసత్వంలో నుండి విడిపించి స్వతంత్రులుగా చేసినాడు. స్వతంత్రులుగా చేయడమే కాదు, మళ్ళా మన బలహీనతలను ప్రభు ఏం చేసుకున్నాడు? అర్థం చేసుకున్నాడు. బహుశా రక్షింపబడిన తర్వాత కూడా మన బలహీనతలు, కృపాసనము చేరలేనటువంటి బలహీనతలు ఉన్నా కానీ ప్రభు మనల్ని ఏం చేసినాడు? కనికరించినాడు, సహాయం చేసినాడు. ఎబినేజర్గా మళ్ళా కృపాసనం దగ్గరికి తీసుకుని వచ్చినాడు. మళ్ళా ప్రభు మందిరాన్ని తీసుకొని వచ్చినాడు. ప్రభుని ఆరాధించే భాగ్యం ఇచ్చినాడు. ప్రభు బలలో చేవేసే భాగ్యం ఇచ్చినాడు. ప్రార్థన చేసేటువంటి భాగ్యం ఇచ్చినాడు. మూడో విషయంలో చూసినట్లయితే ప్రభు మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నాడు. ఇదిగో సదాకాలము మీతో ఉంటాను, మిమ్మల్ని పరలోక రాజ్యంలో చేర్చేంత వరకు మీతో ఉంటాననేటువంటి వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటూ మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. అలానే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన జీవితంలో ఏదైతే కోల్పోతూ వచ్చినామో దాన్ని అంతటి కూడా ఏం చేస్తున్నాడు? సమకూరుస్తూ వచ్చినాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏ పాపము మనలోకి అంటనివ్వకుండా మనల్ని ఆ పాపానికి చేరువైతున్నప్పుడు వెళ్లకుండా కాపాడుతూ నడిపిస్తూ వచ్చినాడు. అంతేకాదు ప్రభు మనకు
మార్గదర్శకుడు అయినాడు. ప్రభు మనకు జ్ఞానం అయినాడు. ప్రభు మనకు నీతి అయినాడు. ప్రభు మనతో ఉన్నవాడుగా ఉన్నాడు. చివరి విషయం చూస్తే ప్రభు మనతో అన్నటువంటి మాట, నేను నిన్ను విడువను ఎడబాయను. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఎబినేజర్గా ఉన్నాడు. కాబట్టి ప్రభువుని అర్థం చేసుకున్నవారు, ప్రభు మా జీవితాన్ని అంధకారంలో నుంచి విడిపించినాడు. మాకు సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇచ్చినాడు. తర్వాత సాతాను మా నుంచి దూరపరిచినాడు. వారి కబద్ధ హస్తాల నుంచి విడిపించినాడు. పాపం మా మీద ఏలుబడిగా చేయదు. ఈ గొప్పనైనటువంటి అనుభవం నీకుంటే, రక్షణ మార్గం నీకుంటే, ప్రభువుని బట్టి నువ్వు ఎవిడెన్స్గా ప్రభు నీకు ఉంటున్నాడనేటువంటి నిశ్చయిత నీకుంటే, ఉదయకాల సమయంలో ప్రభువుని నువ్వు ఆరాధించకుండా ఉండవు.